హాయ్ అండి. మీరు తీసుకొచ్చుకున్నాను 2 కట్టలు, అర కేజీ గోంగూర, కేజీ పండు మిరపకాయలు, 200 గ్రాముల చింతపండు, పచ్చడి పట్టబోతున్నాను. కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళతో కడిగి ఒకసారి వేడి నీళ్ళతో కడిగి తర్వాత మామూలు నీళ్ళతో 2 సార్లు కడిగి 2 గంటలు ఆరబెట్టుకోవాలి ప్యాన్ కింద నీడన. తర్వాత వేయించుకునేటప్పుడు చూపిస్తా. పండు మిరపకాయలు, గోంగూర, కొత్తిమీర పచ్చడి రుబ్బబోతున్నాను. దానికోసమని కొత్తిమీర వేయించుకుంటున్నాను. మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగింది, కొత్తిమీర వేస్తున్నా. యాభై గ్రాములు ఉప్పు వేస్తున్నాను. రెండు కట్టల కొత్తిమీర ఇది. ఇలా వాటర్ అంతా ఇనికిపోయే వరకు శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన అనేది ఉండకూడదు, ఉంటే సంవత్సరం అంతా నిల్వ ఉండదు. నిల్వ పచ్చడి ఇది. పండు మిరపకాయలు, గోంగూర, కొత్తిమీర పచ్చడి రుబ్బబోతున్నాను. దానికోసమని 100 గ్రాముల ఎల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇది 3 స్పూన్లు జీలకర్ర పొడి, ఇది మెంతులు, ఆవాలు. పండు మిరపకాయలు కేజీ తీసుకున్నాను. 200 గ్రాముల చింతపండు వేసి ఇలా తొక్కి పెట్టుకున్నాను. కేజీ గోంగూర, 50 గ్రాములు ఉప్పేసి ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇది మెంతులు, ఆవాలు 2 స్పూన్లు, 3 స్పూన్లు మెంతులు, 3 స్పూన్లు ఆవాలు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది జీలకర్ర 3 స్పూన్లు, ఊరికే లైట్గా అలా స్టవ్ మీద వేయించేసి, ఎక్కువ వేయించలేదు, పొడి చేసి పెట్టుకున్నాను. మెత్తగా కాదు, వరగగా. ఇది ఎల్లుల్లిపాయలు 100 గ్రాములు తీసుకున్నాను. ఇది కూడా మిక్సీ వేసి పెట్టుకున్నాను, గ్రైండర్లో బంద్గా ఉంటుందని. ఇది ఉప్పు, దీంట్లో 50 గ్రాములు వేసాను, దీంట్లో 100 గ్రాములు వేసాను. కొత్తిమీరలో 50 గ్రాములు వేసాను, మొత్తం 250 గ్రాములు ఉప్పు. ఇప్పుడు ఫస్ట్ పండు మిరపకాయలు వేస్తున్నాను. కూడా వేస్తున్నా. తర్వాత మెంతి పిండి, ఆవ పిండి కూడా వేస్తున్నా. ఇది జీలకర్ర పొడి కూడా వేస్తున్నా. ఇప్పుడు గోంగూర కూడా వేస్తున్నా. కొద్దిగా వేస్తున్నా, గ్రైండర్ తిరగదని. కొత్తిమీర వేస్తున్నా.
కేజీ పండు మిరపకాయలకి, కేజీ గోంగూరకి, 2 కట్టల కొత్తిమీరకి ఇంత అయింది. 200 గ్రాముల చింతపండు, 250 ఉప్పు, 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 3 స్పూన్లు వేసాను. లేదు ఎక్కువ. గోంగూర, పండుమిరపకాయలు, గోంగూర, కొత్తిమీర పచ్చడి పోపు పెడుతున్నాను. 150 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. కొంచెం వెల్లుల్లిపాయలు ఇట్లా తీసుకున్నాను. కొంచెం చితకొట్టి తీసుకున్నాను. 3 ఎండుమిరకాయలు తీసుకున్నాను. కొంచెం ఇంగువ తీసుకున్నాను. కొంచెం పోపు తాలింపు గింజలు తీసుకున్నాను. ఎక్కువ ఆయిల్ కాగింది. ఎండుమిరకాయలు వేస్తున్నా. తర్వాత తాలింపు గింజలు 2 స్పూన్లు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు వేస్తున్నా. ఇంగువ వేస్తున్నా. కరివేపాకు కూడా వేస్తున్నా. చేసి పసుపు వేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేశాను. పసుపు కూడా వేస్తున్నా. పోపు ఆరిపోయింది. కలిపేస్తున్నా. పండుమిరపకాయలు, గోంగూర, టమాటాలు, పండుమిరపకాయలు, గోంగూర, కొత్తిమీర పచ్చడి ఇలా చేసుకోండి. నేను చూపించిన కొలతలతో చాలా బాగా వస్తుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఉంటానండి. బాయ్ అండి.